హాయ్ హలో వెల్కమ్ టు మై హోమ్ టూర్ అండి. ఇవాళ అయితే నేను మీకోసం చాలా 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 వాల్యుబుల్ కంటెంట్ అయితే తీసుకొని మీ ముందరకు వచ్చేసానండి. అదే మా హోమ్ టూర్. వాల్యుబుల్ కంటెంట్ అని మీరు ఎలా చెప్తారంటే, రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ కింద కామెంట్స్ కానీ, యూట్యూబ్లో ఎడ్యుకేషనల్ వీడియో కింద కామెంట్స్ కానీ, ప్రతి ఒక్క వీడియో కింద మీరు హోమ్ టూర్ ఎప్పుడు చేస్తున్నారు అన్న ఒక కామెంట్ నాకు కనపడేదండి. మీరు ఇప్పుడు సపరేట్గా దానికోసం వెళ్ళి ఎతకండి, ఎందుకంటే లేవు కొన్ని ఇష్యూస్ వల్ల కామెంట్స్ అయితే తీసేయడం జరిగింది. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మనం ఈ వీడియో చేయడానికి గల కారణం ఎంతమంది అడుగుతుంటే ఇది ఎంత వాల్యుబుల్ కంటెంట్ వాళ్ళకి, ఒకవేళ ఇప్పుడు రాస్తున్న ఎగ్జామ్స్కి ఫ్యూచర్లో ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడుద్దాం, లైక్ గ్రూప్స్ యూపీఎస్సీ ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడుద్దాం అని చెప్పి నాకు అనిపించింది. సో దానికోసమే నాకేం పని లేకపోయినా కానీ రీసెంట్గా చాలా అంటే చాలా హార్డ్ వర్క్ పెట్టి ఈ వీడియో కోసం మీకోసం మంచి కంటెంట్ అయితే తీసుకొచ్చానండి. అదే మా హోమ్ టూరు. ఇది మీకు ఖచ్చితంగా చాలా ఉపయోగపడాలని చెప్తే మాకు ఇంకో గోల్ అయితే లేదు ఈ వీడియో చేయడానికి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందర చిన్న విషయం అండి, మీరు ఈ వీడియో చూస్తున్నంతసేపు మా ఇల్లు చాలా పాతగా ఉన్నట్టు కనపడుద్దండి. పాతగా ఉందంటే మీరు చూసేది మేము నీట్గా లేవు, పాత ఇల్లు తీసుకున్న డబ్బులు లేక అలా అయితే ఏమనుకోమాకండి. మాకు కావాలనే వింటేజ్ మోడల్, వింటేజ్ అంటే మాకు ఫస్ట్ నుంచి ఇష్టం అండి. మా బట్టలు చూసుకున్నా కానీ చాలా పాతగా ఉన్నట్టుంటాయి, కానీ అవి వింటేజ్ మోడల్ అనమాట. అర్థమైందే? అవి అలా మేము డిజైన్ చెప్పుకున్నాం మాకు నచ్చి. సో అందుకని చెప్తాను, మా ఇల్లు వచ్చేసి వింటేజ్ మోడల్. ఇది పర్టికులర్ 2 BHK అండి. 2 BHK అంటే చాలామందికి తెలియదు కదా, 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెన్ అండి. మేమైతే ఇంకా మాకు మంచిగా ఫ్రీగా ఉండాలని చెప్పి మేము సపరేట్ ఇంజనీర్లు పెట్టించి 2 వాష్రూమ్స్ కూడా కట్టించుకున్నామండి స్పెషల్గా. అవి ఒకవేళ ఈ వీడియోలో కవర్ చేయలేకపోయినా వాష్రూమ్ టూర్లో అయితే కవర్ చేస్తామండి. ప్రస్తుతానికైతే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అదే మా హోమ్ టూర్లోకి. అయితే మా ఇంటి బయట మెట్లండి. మా ఇంట్లోకి రావాలంటే ఇలా ఒక మెట్టు తర్వాత ఒకటి, ఒక మెట్టు తర్వాత ఒకటి, ఒక మెట్టు తర్వాత ఒకటి ఎక్కుతూ రావాలండి. ఇదిగో మీరు ఇక్కడ చూసుకుంటే సపరేట్గా వాటర్ ఆగిపోయినట్టు కనపడుతుందండి. లేదు, మాకు లేక్ వ్యూ అంటే ఇష్టం అండి, దానికోసం ఇదైతే డిజైన్ చేయించుకున్నాం. ఇదిగో ఇక్కడ కనపడే వాళ్ళు అయితే మీకు ఈ సిటీలో ఎక్కడ ఏ ఇంటి దగ్గర దొరకదండి. సపరేట్గా ఇట్లీ నుంచి ఇంజనీర్స్ వచ్చారు మనకి ఇది డిజైన్ చేయడం కోసం. అక్కడైతే మేము చెప్పులు పెట్టుకుంటామండి. ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అండి. దీని ద్వారా అయితే డబ్బులు కాయటం, అదే మన మనీ కోసం అయితే దీన్ని పెట్టామండి. సో దీన్ని సపరేట్గా మన గార్డెన్ టూర్లో కవర్ చేద్దామండి, ఎందుకంటే దీనికి చాలా అంటే చాలా వాల్యూ ఉంది. దాని తర్వాత కవర్ చేద్దాం. ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇక మనం ఇంటి లోపలికి వచ్చి చూసుకుంటే ఇది వచ్చేసి గడప అండి. మీకు కనపడేది గడప, అది స్క్వేర్ షేప్లో వస్తుంది. స్క్వేర్ అంటే పెట్టని అర్థం అనమాట. దాంతోపాటు మాకు అటాచ్డ్గా ఒక తలుపు అయితే ఇచ్చాడు. దాన్ని మేము డోర్ లాక్ చేయడానికి కొడతాం. అది పైన లాక్ కూడా ఇచ్చారండి సపరేట్గా. ఏ డోర్కి అలాంటి లాక్ ఇయ్యరు, మేము సపరేట్ కావాలని చెప్పుకున్నాం 2 లాకులు. ఇది మా డోర్ గురించి అయితే. దాని పక్కనే మనం చూసుకున్నట్టయితే ఒక కిటికీ ఉందండి. కిటికీలు అయితే మేము ఎక్స్పెషల్లీ వెంటిలేషన్ కోసం డిజైన్ చేసుకున్నామండి. కాబట్టి ఇవి ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటాయి. దానికల్లా కారణం ఒకసారి ఓపెన్ చేస్తే మళ్ళీ క్లోజ్ అవ్వండి, అందుకని చెప్పి ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచుతాం మేము వీటిని. అలమార్లో మనం చూసుకుంటే ఇక్కడ అన్ని పనికిరాని వస్తువులు అయితే మేము ఇక్కడ పెడతాం. వాటిలో ఫస్ట్ ఉండేది చూశానండి. ఒక్కరోజు రన్నింగ్కి వెళ్ళింది, ఆ రోజు నుంచి అక్కడే మూల పడిపోయి ఉన్నాయి. అందుకని పనికిరాని వరకు ఇక్కడ పెడతాం ఎప్పుడైనా. బట్టలు ఇదిగో పనికిరాని బట్టలు, పనికిరాని షూస్ అయ్యి ఉండేది అక్కడ. ఆ తర్వాత వచ్చేసి మంచం. ఇదైతే మేము ఎవరైనా గెస్టులు వస్తే కూర్చోవడం కోసం డిజైన్ చేయించాము. ఎవరు గెస్టులు రావట్లేదని చెప్పి ఇప్పుడు ప్రస్తుతానికి మేమే వాడుకుంటున్నాం నిద్రపోవడానికి. దీనికి వచ్చేసి మీరు చూసుకుంటే ఇదిగో స్పెషల్గా ఇది 6 కాళ్ళతో డిజైన్ చేయబడిందండి. ఇదిగో చూడండి, ఇదిగో 1 2 3 4 5 6 చూసుకుంటే దీనికి 6 కాళ్ళు ఉన్నాయండి. స్పెషల్గా డిజైన్ చెప్పినగా ప్రతి ఒక్కటి స్పెషల్గా డిజైన్ చెప్తామని ఏదైనా రూమ్లో. ఇదిగో చూడండి. తర్వాత ఇదిగో ఇక్కడ హ్యాంగర్లకు ఉన్న బట్టలు చూసుకున్న అవి చాలా అంటే చాలా పాతగా ఉంటాయండి. అది మేము ఫస్ట్ నుంచి అవుతాను అంటున్నాం. వింటేజ్ మేము తీసుకున్న రూమ్ అయినా వేసుకునే బట్టలైనా వింటేజ్ మోడల్ అన్నీ. ఇవి అక్కడ చూసుకుంటే ఆ కిటికీలు ఎప్పుడు క్లోజ్ చేసామండి. బట్టలు చూసుకుంటే బట్టల ఓనర్ కూడా వింటేజ్ మనిషి అండి. అది స్నానం అది చేయాల్సిన అవసరమే లేదు, చేయడు కూడా. మీకు ఆ మనిషిని ఇంకో వీడియోలో చూపిస్తాను అనమాట. అతను సపరేట్గా టూర్ చేయాలి, అలాంటి వ్యక్తి అతను. ఇప్పుడు లేడు ప్రస్తుతానికి, తర్వాత చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే ఈ మార్బుల్స్ కూడా చాలా అంటే చాలా కాస్ట్లీ అండి. ఇవైతే స్పెషల్గా రాళ్ళతో తయారు చేయించారు. మార్బుల్స్ ఎక్కడ రాళ్ళతో అయితే తయారు చేయించినవి మనకు కనపడు. మేము ఇవి ఎలా ఉంటాయంటే మనం ఎన్ని రోజులు క్లీన్ చేసుకోకపోయినా కానీ మనకి ఇంతే నీట్గా కనపడతాయండి. అదే దీని స్పెషాలిటీ, అది ఈ మార్బుల్ కొన్న స్పెషాలిటీ. ఇక హాలుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవేనండి. నెక్స్ట్ పదండి బెడ్రూమ్ చూడడానికి వెళ్దామండి. బెడ్రూమ్ చూడడానికి వెళ్ళే ముందు నేను ఒక విషయం చెప్పాలండి. ఇప్పుడు మీకు చూపిపోయే బెడ్రూము ఎస్పెషల్లీ ఒక తాపీ మేస్త్రి అంటే ఆర్కిటెక్ట్ డిజైన్ చేసిన బెడ్రూమ్ కాదండి.
ఒక మెడికల్ సైన్స్ తెలిసిన అతను, కార్డియాలజీ గురించి తెలిసిన అతను, మైండ్ గురించి తెలిసిన అతను, ఒక మెడికల్ సైన్స్ తెలిసిన సైంటిస్ట్ బిల్డ్ చేసిన రూమ్ అండి అది. ఎందుకు నేను ఇలా చెప్పడానికి గల కారణం, ఆ రూమ్లో మనం రోజు మొత్తం ఏం పని చేయకుండా ఖాళీగా రీల్స్ చూస్తా కూర్చున్నా సరే, రాత్రి నిద్రపోయటానికి ఏదో రేపటి నుంచి ఏదో ఒకటి సాధించాలి, ఇవాళ ఏం చేయలేదని ఒక చిన్న డిప్రెషన్ కూడా ఉండదండి మనకి. అందుకని ఎస్పెషల్లీ కోరి నేను ఆ రూమ్ అయితే తీసుకున్నాను అండి నాకున్న బిజీ స్కెడ్యూల్కి. ఆ రూమ్లోకి వెళ్ళాక మీకు ఇంకో సర్ప్రైజ్ ఉంటుంది. అదేంది ఆ రూమ్లోకి వెళ్ళి చెప్తా, పదండి వెళ్దామండి. ఇదిగోండి ఈ బెడ్రూమ్లోకి వచ్చాక చూసుకుంటే మీకు సర్ప్రైజ్ ఉంటుందని చెప్పాం కదా, ఆ సర్ప్రైజ్ ఇదేనండి. మన ఇంట్లో కల్లా ఓపెన్ చేస్తే క్లోజ్ అయ్యే కిటికీ ఈ బెడ్రూమ్లోనే ఉందండి. అందుకనే ఈ రూమ్ నేను తీసుకోవడం జరిగింది వెంటిలేషన్ కోసం. ఈ రూమ్లో ఉన్న స్పెషాలిటీ అయితే అది మీ కింద ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి, అది ఈ బెడ్రూమ్లో ఉంది. ఇది పదండి ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళిపోదామండి. అంటే ఇక్కడ కబోర్డ్లు చూపించచ్చు కానీ క్లోజ్ చేసి ఉన్నాక ఏం చూస్తారులే అని చెప్పి ఆ రూమ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇది వచ్చేసి మా సెకండ్ బెడ్రూమ్ అండి. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అటాచ్డ్ వాష్రూము. ఇంకో విషయం చూసుకుంటే మనకి ఈ రూమ్లో ఎక్కడ చూసినా లవ్ రిలేటెడ్ స్టిక్కర్స్, అదే లవ్కు సంబంధించిన థీమ్ అయితే ఉంటుంది ఈ రూమ్లో. దానికి గల కారణం, ఈ రూమ్లో ఉండే వ్యక్తి అమర ప్రేమికుడు ఒకప్పుడు, ప్రస్తుతానికైతే ఎక్కలేడు. ఎందుకంటే అతను ఒక అమ్మాయిని ట్రూగా లవ్ చేశాడంట. తన ప్రైసి ఇతని లవ్ ట్రూ అని తెలియటం వల్ల మరో ట్రూ లవర్ని అయితే వెతుక్కున్నట్టుంది. అందుకని మనోడు ప్రజెంట్ ఎర్రగడ్డలో ఉన్నాడు. అతను వచ్చాక మీకు లవ్ గురించి ఏమైనా ఇన్సైట్స్ కావాలంటే మీ రిక్వెస్ట్ మీద అతనితో అయితే ఒక పాడ్కాస్ట్ అయితే చేద్దాం, మీ అందరికి ఉపయోగపడేది. ఇదండి. నెక్స్ట్ టైం కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి. కిచెన్లోకి వెళ్ళే రూట్లో అయితే మనకి బేషన్ ఒకటి కనపడుతుంది. ఇది స్నానానికి తప్ప అన్నిటికీ యూజ్ చేస్తాం. ఇదేనండి మా కిచెను. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. నైట్ టైం తప్పితే బొద్దింకలు తిరగలేదు ఎప్పుడు, తిరగలేదు. మాకు కూడా బొద్దింకల వల్ల ఇదివరకు మలేరియా, డెంగ్యూ అలాంటివి ఏం రావటం కూడా ఏం లేదు. ఎవరికైనా వచ్చినాయా? లేదు ఎవరికి రాలేదు. మా వాళ్ళకి కూడా ఎవరికి రాలేదండి. చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఎందుకు చూపించట్లేదు నీట్గా ఉంటే అని మీకు డౌట్ రావచ్చు. కిచెన్ నాకు పర్సనల్ అండి, అందుకని నేను మొత్తం చూపించలేనా. ఇంకా కిచెన్ వరకు వస్తేనండి ఇంతేనండి. ఇక మా హోమ్ టూర్ వచ్చేసి ఇదండి. అంటే బయట ఉన్న మనీ ప్లాంట్ గురించి, రెస్ట్ రూమ్స్ గురించి సపరేట్గా వీడియో చేయాలండి. ఎందుకంటే రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్, దాన్ని మనం దీంట్లో ఇంక్లూడ్ చేయలేము ఈ టూర్లో. నేను వాటి కోసం ఇంకో వీడియో చేస్తాను అండి. ఇప్పుడు దాకా చేసిన వీడియో కోసం చాలా అంటే చాలా కష్టపడ్డామండి. ఈ కాన్సెప్ట్ మీకు ఫ్యూచర్లో జరుగుతున్న ఎగ్జామ్స్కి, ఇప్పుడు ఎగ్జామ్స్కి ఎలాగోలా ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నా. ఇంకా వీడియో కంక్లూడ్ చేసే ముందర మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. అదేంటంటే, ఈ ఇల్లు మేము ఎంతో కష్టపడి మా శ్రమతో కట్టించుకున్న ఇల్లు అండి. ఎంత అంటే అంత కష్టపడ్డాం ఇంటి కోసం. ఒక్క నిమిషం. ఎవరో ఇంటో ఆనర్ వచ్చిందంటండి. నేను ఇప్పుడే వస్తా.